హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ మామిడి పండు పులుసు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్: ఒక పెద్ద మామిడి పండు, 6 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, బెల్లం, బియ్యం పిండి, చింతపండు, ఉప్పు, కారం, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ. చింతపండు పులుసు కోసం చింతపండుని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మామిడి పండు పులుసులోకి పొడి కారం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నూనె వేయాలి. నూనె వేడెక్కాక ధనియాలు వేసి బాగా వేయించాలి. తర్వాత అందులో ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించాలి. వేయించిన ధనియాల్ని, ఎండుమిరపకాయలను పక్కనుంచుకోవాలి. ఇవి చల్లారేలోపు మామిడి పండుని ముక్కలుగా కట్ చేసి సగం ముక్కలుగా ఉంచి మిగతా సగాన్ని గుజ్జుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన గింజల్ని మిక్సీ జార్లో వేసి పొడి కారం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తిరగమాత కోసం ఒక గిన్నెలో కొంచెం నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర ఇవి వేసి బాగా వేయించాలి. తిరగమాత గింజలు వేగాక అందులో పొడి కారం కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని గట్టిగా పిండి ఆ పులుసుని తిరగమాతలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. పులుసు కొంచెం తెరులుతున్నప్పుడు కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ బియ్యపిండిలో కొంచెం నీళ్లు పోసి గడ్డలు లేకుండా కలిపి ఆ బియ్యపిండి నీళ్లు కూడా వేసుకొని బాగా కలపాలి. తర్వాత ఒక స్పూన్ కారం వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం బెల్లం, మామిడి పండు గుజ్జు ఇవి వేసి బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత మామిడి పండు ముక్కలు కూడా వేయాలి. కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు ఇంగువ, చివరిలో కొత్తిమీర, కరివేపాకు వేయాలి.
వీటిని బాగా కలిపి పులుసుని మరగనివ్వాలి. బాగా మరగనివ్వడం వల్ల ముక్కలు బాగా ఉడికి ఇలా చిక్కగా అవుతుంది. అంతే, టేస్టీగా స్పైసీగా ఉండే మామిడి పండు పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.